ప్రధాన ప్రతిపక్షంగా జనసేన అసెంబ్లీలోకి అడుగుపెట్టబోతోందని పిఠాపురం ఎమ్మెల్యే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. అధికారంలోనూ భాగస్వామ్యం తీసుకుంటూనే విపక్షంగా కూడా కొనసాగుతామని క్లారిటీ ఇచ్చారు. ముందుగా అది ఎలా సాధ్యమో ఆలోచన చేస్తామని అన్నారు. కేంద్రంలోనూ కీలకంగా వ్యవహరించి రాష్ట్రానికి కావాల్సినవి సాధిస్తామని పేర్కొన్నారు. జనసేన ఆఫీసు ప్రజలకు అందుబాటులో ఉంటూ 24 గంటలు పనిచేయాలన్నదే తన కోరికని అన్నారు. విద్య, వైద్యం, ఉపాధి, సాగునీరు, తాగునీరు, లా అండ్ ఆర్డర్ పైనే తమ దృష్టి ఉంటుందని అన్నారు. ఉన్న 2019లో ఒక్క సీటు కూడా ఉన్నది అటు ఇటు కాని పరిస్థితులు ఈ రోజున జనసేన ప్రధాన ప్రతిపక్షంగా అసెంబ్లీలోకి అడుగు పెట్టబోతుంది. మీ అందరికీ దానికి సంబంధించి ప్రత్యేకించి శుభాకాంక్షలు. 2019లో